ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గల్ఫ్ తీరంలో ఇరాన్ మిజైల్స్తో దాడి చేస్తుంది. అయితే కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అరిచేతిలో ప్రాణం పెట్టుకుని భయంతో ఉంటారు. మరి అబుదాబి, దుబాయ్ లాంటి విలాసవంతమైన ప్రాంతంలో అల్ట్రా రిచ్ ఉంటారు. వీళ్ళందరూ డబ్బులు ఇచ్చేసి ప్రైవేట్ జెట్లను బుక్ చేసుకొని మమ్మల్ని తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పేసి అర్జిస్తున్నారు. అంటే అలాంటి అలొకేట్ చేసుకుంటున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే రావడం జరుగుతుంది. అంటే ఒకసారి డీటెయిల్గా చూసుకుంటే ఇప్పుడున్న టైంలో ఏది సురక్షితమైన మార్గము వెళ్ళడానికి, అసలు మరి ఫ్లైట్స్ అన్ని కూడా ఆపేసామని చెప్తున్నారు దుబాయ్లో. మరి ఇలాంటి టైంలో ప్రైవేట్ జెట్స్కి పర్మిషన్స్ ఉంటాయా? కాస్ట్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి? గల్ఫ్ దేశాల మీద ఇరాన్ తన దాడిని కొనసాగిస్తోంది. ఎందుకు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ యుద్ధం చేస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. వాస్తవంగా అమెరికా అలాగే మనకు ఇజ్రాయెల్, ఈ రెండు దేశాలు ఇరాన్ మీద డైరెక్ట్ గా దాడి చేస్తుంది. మరి వాళ్ళ మీద దాడి చేయకుండా పొరుగునున్నటువంటి గల్ఫ్ దేశాల మీద ఎందుకు దాడి చేస్తుంది? దాంట్లో దుబాయ్ లాంటి దేశం అసలు ఏమి దీనికి సంబంధమే లేనటువంటి దేశం, దాని మీద కూడా ఎందుకు జరుగుతోంది? గల్ఫ్ దేశాల్లో ఒక 6 దేశాల్లో మాత్రమే అమెరికాకు సంబంధించినటువంటి అక్కడ స్థావరాలు ఏర్పాటు చేస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏరోస్పేస్ తీసుకొని అక్కడ వాళ్ళకి సంబంధించిన సైన్యాన్ని, వాళ్ళకి సంబంధించిన మిజైల్స్ అన్ని కూడా పెట్టుకొని అక్కడ నుంచి ప్రపంచంలో వేరే దేశాల మీద కూడా యుద్ధం చేయడానికి వీలుగా రెడీగా పెట్టుకున్నాయి. ఒక 50,000 మంది సైనికులు సుమారుగా అమెరికన్ సైనికులు అక్కడ ఉంటున్నారు. కాబట్టి వాటి మీద యుద్ధం చేయడం అనేది డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు తిరిగి ఇరాన్ మీద యుద్ధం చేస్తారు కాబట్టి వాళ్ళని ముందుగానే కొట్టిపారేస్తే గొడవ లేకుండా పోతుందనే ఉద్దేశంతో వాళ్ళ మీద దండయాత్ర చేయడానికి బాగానే ఉంది. కానీ సుమారు 10 దేశాలు, అంటే ఈ 6 దేశాలే కాకుండా ఇంకా 4-5 దేశాలు దాంతో సంబంధం లేకుండా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ స్పేస్లు ఏవి కూడా అక్కడ అమెరికా ఆక్యుపై చేసుకొని లేదు. అయినప్పటికీ ఆ దేశాల మీద కూడా ఎందుకు ఇరాన్ దాడి చేస్తుంది? ముఖ్యంగా దుబాయ్ మీద దాడి చేయడం అనేది చాలా మందిని ఆశ్చర్యపరిచిన విషయం. ఎందుకంటే దుబాయ్ అసలు ఎవరి జోలికి వెళ్ళేటువంటిది కాదు, సంబంధం లేదు అసలు. ప్రపంచ దేశాలన్నీ దుబాయ్లో పెట్టుబడి పెడతాయి. డబ్బున వాడల్లా తీసుకొచ్చాక డబ్బు గుమ్మరిస్తాడు. హాయిగా సంతోషంగా అక్కడ డబ్బు పెడితే దొరకందంటూ లేదు. ఎంత విలాసవంతమైన జీవితం కావాలంటే అంత విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అక్కడ అవకాశం ఉంది. 24/7 పూర్తి రక్షణ కలిగిన దేశం అది. ఎక్కడ ప్రయాణం చేసినా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అంత భద్రతా వలయంతో ఏర్పాటు చేసినటువంటి దేశం. ఆ దేశం మీద కూడా ఎందుకు విపరీతంగా దాడులు చేస్తోంది? దీనికి కారణం ఏమిటంటే, ఇరాన్ ఇప్పుడు స్ట్రాటజికల్గా ఏమిటంటే, ఒకటి ఏ 6 దేశాల్లో అయితే మిజైల్స్ ఆల్రెడీ ఉన్నాయో, ఏవైతే సైనిక స్థావరాలను ఏర్పరచుకుందో అమెరికా, ఆ దేశాల మీద ఆ స్థావరాల మీద మొదలు దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత అమెరికన్ కాన్సులేట్ జనరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతో పాటుగా పొరుగున ఉన్న ఇంకా కొన్ని దేశాలు, దుబాయ్ లాంటి దేశాల మీద ఎందుకు దాడి చేస్తుందంటే, దుబాయ్ లాంటి దేశం మీద దాడి చేసినప్పుడు అక్కడ ప్రపంచంలోంచి ధనికులంతా అక్కడికి వస్తారు, రాజకీయ నాయకులంతా అక్కడికి వస్తారు, ముఖ్యమైన వ్యక్తులంతా అక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టయితే, వాళ్ళు అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ పని చేస్తాం. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పొరుగున ఉన్న అన్ని దేశాలు, గల్ఫ్ దేశాలు మొత్తం టోటల్గా, తర్వాత దుబాయ్ లాంటి రిచెస్ట్ ప్లేస్లు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఎయిర్పోర్ట్లు మొత్తం మూసేసుకున్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ రకమైన విమానాలు నడవడం లేదు. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎవరైనా స్పెషల్ ఫ్లైట్లు మేము నడుపుతాం, రెగ్యులర్ ఫ్లైట్లు కాదు, రిస్క్ మేము తీసుకుంటాం, ఒక ఫ్లైట్ ఏదైనా మధ్యలో బాంబు పడ్డా ఏదైనా జరిగినా కూడా మాదే రిస్క్ అని రిస్క్కు సిద్ధపడితే అలాంటి వాటికి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మన ఇండియన్స్ ఇప్పుడు 1,000,000 మంది సుమారుగా మనకి ఇప్పుడు ఉన్నారు గల్ఫ్ దేశాల లోపల, ఇప్పుడు ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాల లోపల ఉన్నారు. వాళ్ళని సురక్షితంగా భారతదేశానికి తీసుకురావాలి. ముఖ్యంగా స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుమని బతుకుతున్నారు. సో వీళ్ళందరినీ అక్కడి నుంచి కదిలించకపోతే ఇక్కడ ఒత్తిడి విపరీతంగా ఇండియా లోపల పేరెంట్స్ నుంచి ఒత్తిడి వస్తుంది. సో స్పెషల్ ఫ్లైట్స్ మనం అరేంజ్ చేసాం. ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ కానీ, జెట్ ఫ్లైట్స్ కానీ కొన్ని అరేంజ్ మనం చేసాం. స్పైస్ చేసి అట్లాంటివి వెళ్తున్నాయి అక్కడికి. అంటే ప్యూర్గా రిస్క్ అంతా మనం తీసుకుంటామని ఆ దేశానికి మనం రాసిస్తాం. ఏమైనా మీ పలానా ఎయిర్పోర్ట్లో మీరు దిగుతాం, మా వాళ్ళందరినీ అక్కడ ఎక్కించుకుంటాం, తిరిగి మా దేశానికి మేము వస్తాం. అలాంటప్పుడు స్పెషల్ పర్మిషన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు దేశం ఏమి బాధ్యత వహించట్లేదు అంటున్నారు. ఎప్పుడు ఏ బాంబు పడుతుందో మేము చెప్పలేం, ఏ రకమైన దాడి జరుగుతుందో మేము చెప్పలేం. రేపు పొద్దున ఏదైనా జరగకూడదు ఏమైనా జరిగిపోతే మమ్మల్ని మీరు అనడానికి వీల్లేదు అని చెప్పి కండిషన్ ముందే పెడుతుంది. అలాగే ఇంకొకటి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, బాగా డబ్బు ఉన్నవాళ్ళు అబుదాబిలో అల్ట్రా రిచ్ అంటారు వీళ్ళు దుబాయ్లో ఎక్కువగా ఉన్నారు, అలాగే అబుదాబిలో ఎక్కువగా ఉన్నారు, కోట్లకు పరిగెత్తేవాళ్ళు. వీళ్ళు అక్కడ ఆనందంగా ఉండడానికి వ్యాపార నిమిత్తం అట్లాంటి వాటికి అక్కడికి వచ్చారు. సడన్గా యుద్ధం వచ్చేసింది, ఎక్కడికెక్కడ ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోయింది. ఇప్పుడు స్పెషల్ జెట్స్ను వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళినటువంటి ఫ్లైట్లో వాళ్ళని ఎక్కించడానికి అవకాశం లేదు కదా.
ఇది పర్టికులర్గా వీళ్ళ దేశ పౌరులు తీసుకొచ్చుకోవడానికి మనం పర్మిషన్ తీసుకున్నాం. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్పెషల్ జెట్ ఫ్లైట్స్ని వాళ్ళు అద్దెకు తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే $3.5 లక్షల ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా 3,20,00,000 డబ్బు అవుతుంది. ఒక్క ప్రయాణం, ఒక మనిషో ఇద్దరు మనుషులు కుటుంబ సభ్యులు ఆ చిన్న ఫ్లైట్లో వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు. అలాంటికి 3,20,00,000 ఒక ప్రయాణానికి పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు లెక్కలేదు. ముందు వాళ్ళ ఊరికి చేరుకోవాలి. సేఫ్ గా వెళ్ళిపోవాలి. డబ్బంటే లెక్కలేని వాళ్ళు, ప్రాణాలంటే చాలా తీపి ఉన్నట్టు వాళ్ళు, తమ ప్రాణం ఖరీదు కోట్లు అని భావించేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా మంది ఉన్నారు అన్నట్టు ప్రపంచంలో. సో వాళ్ళంతా కూడా క్షేమంగా తమ ఇంటికి చేరుకోవడానికి దీన్ని ఆయుధంగా తీసుకొని అలాంటి ప్రైవేట్ ఏజెన్సీలు మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఒక్కసారి యుద్ధం ఆగిపోకపోతే ఇంకా కంటిన్యూ అయ్యేటట్టయితే సామాన్యులు చాలా కష్టం. సరే వాళ్ళంటే డబ్బు ఉంది కాబట్టి 3-4 కోట్లు పెట్టుకొని జెట్ ఫ్లైట్ చేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి కామన్ మ్యాన్ పరిస్థితి కామన్ మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళలేక పరిస్థితి, ఏ క్షణంలో చనిపోతానేమో భయంతో ఉండే పరిస్థితులు కరెక్ట్ కాదు కదా. కాబట్టి ప్రపంచం శాంతిగా ఉండాలంటే యుద్ధాలు ఉండకూడదు. కాబట్టి యుద్ధాన్ని ఏ క్షణంలో అయినా ఆపాల్సిన అవసరం ఉందనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న విషయం. థ్యాంక్ యూ.